జగిత్యాలలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 50 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. టికెట్లు పొందడం కాంగ్రెస్ కార్యకర్తల హక్కని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంలో ఇతరుల జోక్యం సహించబోమన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్య సొత్తుగా గొప్ప సొత్తుగా ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఎవడురా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకేట పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. రేపు ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. ఇవాళ పాండవులటువంటి అజ్ఞాతవాసం చేసింది. ధర్మాన్ని కట్టుబడ్డ పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మనం మంచి దినాలు మన కూడా మంచి దినాలు వస్తాయి చెప్పారు. మన కూడా తప్పకుండా మంచి దినాలు వస్తాయి. న్యాయం జరుగుద్ది. ఇవాళ ఏదైతుందో మీకు నేనన్నా నాకు మీరన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అన్న ఈ పాప ఎన్ని రోజులు కొనసాగుతుందో మేమనుకుంటున్నాం. దీన్ని ముగింపు వచ్చింది అనుకుంటున్నాం. ఈ మున్సిపల్ ఎన్నికలతో ఏదైతుందో ఈ పాపానికి ముగింపు వచ్చింది అనుకుంటున్నాను.